లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఈ వారసత్వం అనేది రాజకీయంలో ఉంటుంది, బిజినెస్ లో ఉంటుంది, ప్రొఫెషనల్ ఫీల్డ్ లో ఉంటుంది, ముఖ్యంగా సినీ ఫీల్డ్ లో మాత్రం ఖచ్చితంగా ఉంటుంది వారసుడు అనేది. అట్లా ప్రొడ్యూసర్ కొడుకులు వచ్చారు, డైరెక్టర్ కొడుకులు వచ్చారు, హీరోల కొడుకులు, తమ్ముళ్ళు అట్లా వారసత్వంగానే వచ్చారు. ఎంత వచ్చినా అందరు సక్సెస్ కాలేదు. ఎందుకు తెలుసా? ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా, ఎంత వారసుడైనా టాలెంట్ అనేది ఉండాలి అనేది ఇప్పుడు ప్రూఫ్ కూడా అయింది చాలా హీరోలతోని పోల్చుకుంటే. ఇంకో వారసుడు రాబోతున్నాడు. అదే మన బాలయ్య బాబు కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇది ఎప్పటి నుంచో వస్తున్నాడు చాలా ఊహాగానాలు వచ్చాయి, చాలా రూమర్స్ వచ్చాయి. వస్తున్నారని, రావట్లేదని, రాజకీయాల్లోకి వెళ్తాడని. తీరా ఇప్పుడు ఫైనల్గా మోక్షగానే అఫీషియల్గా అనౌన్స్ చేశాడు ఎక్స్ పోస్ట్ ద్వారా. అతను మంచి స్టైలిష్ లుక్లతోని ఫొటోస్ కూడా పెట్టాడు. నేను ఎంట్రీ ఇవ్వబోతున్నాను సినీ ఫీల్డ్ కానీ. దీనితో బాలయ్య బాబు అభిమానులు చాలా ఆనందం వ్యక్తపరిచారు. అయితే మరి డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పటిదాకా ఉన్న ప్రశ్న. అందరు ఏమనుకున్నారంటే కంపల్సరీ బోయపాటి సినిమాతోనే ఎంట్రీ ఇస్తారని చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు తెలిసిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మన హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మతోని సినిమా చేయబోతున్నారు. ఎందుకంటే బాలయ్య బాబు, ప్రశాంత్ వర్మ ఆహాలో వచ్చిన అన్‌స్టాపబుల్ షోకు వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేశారు. వీళ్ళ మధ్యలో చాలా వరకు స్టోరీ డిస్కషన్ జరిగాయంట. ఒక స్టోరీ ఫైనల్ అయింది. బాలయ్య బాబు కూడా చాలా బాగా నచ్చిందంట ఆ సినిమా. సరే ఇదేదో బాగుందని మన ప్రశాంత్ వర్మను తోని డైరెక్షన్ ఓకే చేశాడు బాలయ్య బాబు. మరి చూద్దాం ఇది ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో. మరి దీనికి ప్రొడ్యూసర్ ఎవరో ఇంకా అనౌన్స్‌మెంట్ కాలేదు. ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా ఇంకా అఫీషియల్‌గా ఎక్కడ డిక్లేర్ కాలేదు. ఇది అన్ని ఊహాగానాలు మాత్రమే. నిజమైతే చాలా బాగుంటది. హనుమాన్ సినిమా కంటే భారీ ఎత్తున సినిమా హిట్ అవుతదని అందరూ అనుకుంటున్నారు.